అధికంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇదే ప్రస్తావన చేయాలని వారు ఉద్దేశపూర్వకంగానే సభ్యులందరూ కూడా హరీష్ రావు గారి ద్వారా మరి చెప్పాలనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నట్టు అది సరికాదని చెప్తాను. ఖచ్చితంగా ఆ విధమైన ఆలోచన చేయడం సరికాదని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. హరీష్ రావు గారు మాట్లాడండి సార్. ఇప్పుడు సార్ నేనేమి అసత్య ఆరోపణలు చేస్తే నన్ను ఉరేయండి, నన్ను శాసనసభ్యుడిగా సస్పెండ్ చేయండి. నేను చెప్పిన దాంట్లో నిజం ఉంటే చర్యలు తీసుకోండి. ఐఎమ్ స్పీకింగ్ విత్ అఫీషియల్ డాటా విత్ డాక్యుమెంట్స్. ఇప్పుడు తప్పు నాదైతే నన్ను ఉరేయండి, లేదు తప్పు దీనికి బాధ్యులు ఎవరు, రాష్ట్ర ఖజానాకు కొల్లగొట్టింది ఎవరు, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన డబ్బులను అన్యాయంగా అక్రమంగా క్రషర్లు నడిపి ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళనే చర్య తీసుకోండి. అధ్యక్ష, నేను ఆవేదనతో చెప్తున్నా అధ్యక్ష, నా సహచర శాసనసభ్యుడు పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి తమ్ముడు నా తమ్ముడు లాంటి వాడు. మేము ఉద్యమంలో పార్టీలో 20 ఏళ్లు కలిసి పనిచేసినాం. ఆ మహిపాల్ రెడ్డి గారి స్టోన్ క్రషర్ లో చిన్న తప్పు జరిగిందని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి 1 నెల రోజులు మా మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు తమ్ముడిని జైల్లో పెట్టారే. ప్రతిపక్షానికి ఒక న్యాయం, అధికార పక్షానికి ఒక న్యాయం ఉంటుందా సార్? అధ్యక్ష సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్ ప్లీజ్ సార్. ఒక్క నిమిషం, మీరు హరీష్ రావు గారు మీరు మీ 35 మినిట్స్ అయింది మీరు మాట్లాడండి. కూర్చో రాజేశ్వరి గారు, నేను వారితో మాట్లాడి మీరు కూర్చోండి ప్లీజ్. మీరు కూర్చోండి. 35 మినిట్స్ మాట్లాడుతున్నాను. మీరు మైనింగ్ మీద 2 గంటలు మాట్లాడారు. సభ సమయాన్ని బట్టి మాట్లాడతారు. కానీ మీరు మాట్లాడుతున్న ఒకటే సబ్జెక్టును పదే ఒకటి మాట్లాడకుండా మీరు మైనింగ్ మీద మాట్లాడండి, ప్రభుత్వానికి సూచనలు చేయండి, ఆదాయాన్ని ఇట్లా పెంచాలని చెప్పండి. కానీ ఒకటే అదే మీరు సబ్జెక్టులో పోండి దయచేసి ప్లీజ్. నేను మాట్లాడుతున్నటువంటిది ఒకదానికి సంబంధించింది కాదు. ఇట్లా ఎన్ని ఉన్నాయి ఈ రాష్ట్రంలో అన్ని తీయండి, అందరికీ తీయండి. ఇప్పుడు పటాన్ చెరువు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల మీద జరుగుతేనేమో జైలు పాలవుతారు. మరి మన రాష్ట్రంలో ముఖ్య నేతకు సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అధ్యక్ష, ఇట్లా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. టీఆర్ఎస్ టైంలో సిరిసిల్లాలో శాండ్ మాఫియా ఎంత నడిచింది అధ్యక్ష. అక్కడ నెరలలో అప్పుడు చాలా శాండ్ మాఫియా 700 కోట్ల నుంచి 1000 కోట్లు చేసిందంటే ఇన్ని వందల కోట్ల రూపాయలు టీఆర్ఎస్ హయాంలో అన్నీ కూడా అయినాయి. మేము ఆల్రెడీ చెప్పినాము, ఏదైతే ఉందో ఎంక్వైరీ చేసి చట్టం ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటాం. ఏంటి మినిస్టర్ గారు? అధ్యక్ష సబ్జెక్ట్ అధ్యక్ష వారికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఒక చిన్న మైనింగ్ దాంట్లో ఇబ్బంది అయింది. ఆ మైనింగ్ ఇబ్బంది అయింది కాబట్టి మేము కూడా టార్గెట్ చేసి దీన్ని మైనింగ్ సంబంధించిన విషయంలో ఒక పెద్ద కంపెనీ పేరు పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ చేస్తే ఏదో వస్తారనుకుంటే తప్పు అధ్యక్ష. ఒకసారి గత 10 సంవత్సరాలు చూస్తే అధ్యక్ష, ఒకవేళ ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నా అధ్యక్ష, మక్తల్ కానీ మా దేవరకథలు కానీ మా నియోజకవర్గాల ఉస్కా తెల్ల ఉస్కా హైదరాబాద్ డిమాండ్ అయితే అధ్యక్ష నమ్మాలి, రికార్డు తీసి చూడండి అధ్యక్ష. ఆఖరికి ఎంతవరకు అంటే డే అండ్ నైట్ గా అధ్యక్ష ఉస్కా మీద మేము డే టైంలో స్కూల్ పిల్లలు పడి చచ్చిపోతున్నారు, స్కూల్ టైమ్స్ అనే లారీలు ఆపండి అని హైవేలు ధర్నాలు చేసి లారీల మీద పొద్దుచ్చే విధంగా మైనింగ్ మాఫియా జరిగింది అధ్యక్ష. మాట్లాడేటోడు లేకుండే అధ్యక్ష, సిస్టమ్ చేస్తూ ఉండే అధ్యక్ష. నేను ఆన్ రికార్డు మాట్లాడుతున్నా అధ్యక్ష. స్కూల్ టైమ్స్ అయినా దయచేసి 8 నుంచి 10 మధ్యన పిల్లలు స్కూల్స్కి పోతారు. ఆ పిల్లలు వాళ్ళ బస్సులు లారీల కింద పడి చచ్చిపోతారేమో అనేటువంటి సందర్భంలో రోడ్డెక్కి ధర్నాలు చేసి ఆపే పరిస్థితి వచ్చిండే అధ్యక్ష గతంలో. ఇప్పుడు అట్లా ఏం లేదు కదా అధ్యక్ష. కావాలని ఇంటెన్షన్ గా అందరికి అర్థమవుతుంది ఏంటంటే కావాలని టార్గెట్ చేసి చేసే ప్రయత్నం సరైనది కాదు అధ్యక్ష. జైల్లో పెట్టే పరిస్థితులే వస్తే, ఒకవేళ ఒక క్రషర్ జైలు పెట్టే పరిస్థితి వస్తే జైలు సరిపడిన విధంగా నింపాల్సి వస్తుంది అధ్యక్ష. తెలంగాణ ఉన్న జైలు సరిపోవు అధ్యక్ష, అన్ని జైలు నింపడానికి అవకాశం ఉంది అధ్యక్ష. అది గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. సార్ నేనేమన్నా సార్, ఇప్పుడు పటాన్ చెరువు ఎమ్మెల్యేకి ఒక న్యాయము, రాఘవ కన్స్ట్రక్షన్స్ ఒక న్యాయం ఉంటుందా?
పటాన్చెరు ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని జైల్లో పెట్టారు, రాఘవ వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టారు? చట్టం అందరికీ సమానం ఉండాలి. మాట్లాడు. ఇంకోటి అధ్యక్ష